లాస్ట్ వీడియోలో నేను సన్ డ్రై వరకే చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చి ఇప్పుడు మనం వేంపుకోవడం కూడా చూపెడతాను. నేనైతే కందిపప్పు, ఎర్రపప్పు ఒకేసారి వేంపుకున్నాను. ఆ తర్వాత ఇలా శనగ బేడలు కూడా వేంపుకున్నాను. తర్వాత 2 కప్స్ ఆఫ్ బియ్యం కూడా ఇలా వేంపుకున్నాను. ధాన్యాలు అయితే వేంపుకునేసాం కదా, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేంపుకునేది. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇందులోనే మిక్స్ చేసేద్దాము. సో మనం అన్నీ వేంపుకున్నాం కదా, అందులోనే మిక్స్ చేసేద్దాము. వన్స్ ఇలా అన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ దాన్ని అలాగనే వదిలేసేయాలి. ఎందుకు అంటే చల్లారి తీయాలి కదా, సో దానికోసం అనేసి నేను సైడ్ పెట్టేశాను. అండ్ ఆ తర్వాత నేను మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం హాట్గా ఉన్నిందనుకో బ్లేడ్స్ అనేటివి పోతాయి. అందుకోసమే కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ అయితే అవ్వాలన్నమాట. సో వన్స్ అయిన తర్వాత మనం జల్లించుకున్న తర్వాత ఇలా బరకగా ఉంటుంది కదా, అది మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టొచ్చు. అండ్ వన్స్ మిక్సీ పట్టేసిన తర్వాత మనం జల్లించుకున్న తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్కి స్టోర్ చేసుకోవాలి.